హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి దీపావళి నోములు. మా మధు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళామనమాట. వాళ్ళకున్నాయనమాట. సో, మమ్మల్ని ప్రతి ఇయర్ గూడా ఇన్వైట్ చేస్తారు. సో, ప్రతి ఇయర్ లానే ఈ ఇయర్ గూడా ఇన్వైట్ చేసిరనమాట. సో, నోములకి వెళ్ళినాం. సో, మేమెట్లా సెలబ్రేట్ చేసుకున్నామనేసి వీడియో రాబోతుంది. వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా లేట్ అయింది. ఎందుకంటే, మా చిన్నత్తమ్మ వాళ్ళ అల్లుడికి యాక్సిడెంట్ అయిందనమాట దీపావళి తెల్లారే. సో, వాళ్ళ హాస్పిటల్‌లో ఉండే. అందుకని చెప్పేసి నేను వీడియో అప్‌లోడ్ చేయలేదు. ఇప్పుడు కొంచెం సేఫే ఉన్నాడనమాట అన్నయ్య. అందుకని చెప్పేసి వీడియో అప్‌లోడ్ చేయలేదు. అందుకే లేట్ అయింది. లేకపోతే ఎప్పుడో అప్‌లోడ్ చేసేదాన్ని. సో, దీపావళి అంటేనే బాంబులు గదా! సో, బాంబులు తీసుకొచ్చిండు మధు. అక్కడికి తీసుకెళ్ళడానికి కొన్ని. చాలా పేలుస్తారనమాట నోములైన తర్వాత. సో, అందుకని చెప్పేసి తీసుకెళ్ళాం. సో, మేము ఆఫ్టర్‌నూన్ 3కి అట్లా బయలుదేరినామనమాట. ఎప్పుడైనా గూడా 6, 7 అట్లా అయితది. కానీ ఈసారి తొందర అయిపోయింది. 4:30కే అయిపోయిందనమాట. అందుకే బాబాయ్ తొందర రమ్మనిండు. తొందర రండిరా అంటే ఇంగ 3కి బయలుదేరామనమాట. ఇక అన్నయ్య పడుకుంటే ఇంగ సీట్‌లోనే పడుకోబెట్టినాం. పడుకోబెట్టి తీసుకెళ్తున్నామనమాట. సో, ఆ రోజు ఫుల్ ఎండుండే అసలకి చాలా అంటే చాలా ఎండుండే. సో, మేము ఎన్‌టీపీసీ రామగుండం నుండి ఎళ్తున్నామనమాట. అంతర్గం పొట్యాలనమాట. అమ్మ వాళ్ళది. మధు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది పొట్యాలనమాట. సో, ఎళ్తున్నాం. సో, దారిలో పూలు తీసుకుంటున్నామనమాట. బాబాయ్ కొన్ని ఫ్లవర్స్ తీసుకురమ్మన్నాడు. చామంతి పూలు, బంతి పూలు పెట్టడానికి పూజ చేసేటప్పుడు పెట్టడానికి కొన్ని తీసుకురమ్మన్నాడనమాట. అందుకని చెప్పేసి దారిలో తీసుకున్నాము. సో, ఇట్లా ఎన్టీపీసీ నుండి ఎళ్తున్నాం కాబట్టి మాకిక్కడ అంతర్గం చౌరస్తా అట్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి వస్తే అట్లా వస్తామనమాట. ఎన్టీపీసీ నుండి పోయినాం కాబట్టి ఇట్లా వచ్చినామనమాట. ఎక్కడికెళ్ళినా ఈ చౌరస్తా దగ్గరనే కలవాలన్నట్టు ఏ రూట్‌లో నుండి వచ్చినా గూడా. సో, బాంబులు 60 షాట్ తీసుకుందామని చెప్పేసి మధ్యలో ఆగినాము. ఇక్కడ చౌరస్తా దగ్గర అమ్ముతున్నారనమాట కేజీస్ లెక్కన. సో, అన్ని రకాల బాంబులుండే మేము దారిలో చూసుకుంటూ ఎళ్ళామనమాట ఎక్కడైనా దొరుకుతాయా అనేసి గాని, ఇక్కడ దొరికినాయి అన్నట్టు. సో, 60 షాట్ తీసుకోవాలి సో, అనేసి ఇంగ మధు తీసుకున్నాడనమాట. సో, అన్ని రకాల బాంబులు, కాకరవత్తులు మొత్తం అన్నీ తీసుకున్నాము. ఆ రోజు మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం. బాంబులు మస్తు కాల్చినాం ఆ రోజు. సో, ఇంగ రీచ్ అయిపోయినామనమాట. సో, ఎళ్తున్నాం. మా కోసం వెయిటింగ్. ఇంగ అయ్యగారు వస్తుండ్రు. మేము ఎళ్ళినంకనే అయ్యగారికి ఫోన్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట. సో, అన్నీ రెడీ అయిపోయినాయి. ఎప్పుడు ఇంత తొందరగా ఎర్లీగా కాదు. కానీ ఈసారి తొందర అయిపోయింది. సో, చూడండి అందరూ వెయిట్ చేస్తున్నారు మా కోసం. సో, వెళ్ళేసరికి మొత్తం అంతా ప్రిపేర్ చేసి పెట్టిరనమాట. సో, మేము మార్నింగ్ ఎళ్తే ఇదంతా ప్రాసెస్ అంతా గూడా మీకందరికి చూపిచ్చేదాన్ని. ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. నేనెళ్ళిన ఆల్రెడీ ఒకసారి సెకండ్ టైమ్ అనమాట ఎళ్ళడము. సో, మేమెళ్ళేసరికి పిన్ని మొత్తం ప్రిపేర్ చేస్తుందనమాట దేవుని దగ్గర అన్నీ గూడా. సో, వీళ్ళన్ని పనులు మంచిగా పంచుకుంటారన్నట్టు. ఒక పిన్ని వంట చేస్తది. ఒక పిన్ని బయట బోనాలు వండుతదన్నట్టు. ఇంకో పిన్ని దేవుని దగ్గర మొత్తం చూసుకుంటదనమాట. ముగ్గురు మంచిగా పంచుకొని పనులు చేసుకుంటారు. సో, ఎంత మంచిగా రెడీ చేసిర్రు చూడండి. బంతిపూలు మంచిగా పెడతారనమాట వీళ్ళు. పందిర్లాగా సూపరేస్తారు బాబాయ్ ఇంకా పిన్ని వాళ్ళందరూ కలిసి ఏస్తారనమాట. తంగేడు పువ్వు, యెల్లో కలర్ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసరికి సూపర్‌గా కనబడుతుందసలకి. ఇక్కడ దేవుని దగ్గర పనులు మొత్తం పెద్ద పిన్ని చేస్తదనమాట. మొత్తం ఇగ అక్కడ దేవుని దగ్గర అన్నీ గూడా అరేంజ్ చేస్తది పెద్ద పిన్ని. సో, అందరూ పనులు పంచుకుంటూ చేస్తారనమాట ప్రతిసారి గూడా. సో, తనే అనమాట మధు వాళ్ళ అమ్మమ్మ. సో, తనకి 80 ప్లస్ ఉంటాయి. కానీ ఇంగ ఇప్పుడు కొంచెం కొంచెం హెల్త్ మంచి లేదు. కానీ అందరిని మంచిగా గుర్తుపడతదనమాట. ప్రతి ఒక్కరిని గూడా ఇంగ బాబాయిలు, మామయ్యలు అందరూ వచ్చిర్రనమాట. ఈసారి అత్తమ్మలు రాలేదు. ఇంగ వాళ్ళకి కొంచెం వర్క్స్ ఉండే అందుకే రాలేదనమాట. సో, పొట్టోడొస్తుండు. సెకండ్ బాబాయ్ వాళ్ళ చిన్న బిడ్డ వాళ్ళ కొడుకనమాట పొట్టోడు. ఆర్యన్ తన పేరు. సో, కన్నయ్య తనిద్దరూ సేమ్ ఏజ్ అనమాట. ఒక మంత్స్ తేడా అంతే. సో, కన్నయ్య అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకి వెళ్ళినప్పటి నుండి వచ్చే వరకు గూడా వాడు ట్రాక్టర్ మీదనే కూర్చొనే ఉన్నాడు. వానికి ట్రాక్టర్ అంటే ఎంత పిచ్చో మీ అందరికి తెలుసు గదా! ఎన్ని సార్లు డైవర్ట్ జేసినా గూడా డాడీ ట్రాక్టర్, ట్రాక్టర్, ట్రాక్టర్ అనుకుంటా ప్రతి ఒక్కరిని అక్కడే అనడనమాట. చూడండి ఎట్లా నవ్వుతుండో క్యూట్‌గా అట్లా నడుపుతున్నాడన్నట్టు. ఇంగ మేము గూడా సైలెంట్‌గానే ఉన్నాం. భరత్ అనమాట తమ్ముడు పెద్ద బాబాయ్ వాళ్ళ పెద్ద కొడుకనమాట భరత్ ఇంకా చెల్లె ఇద్దరు కలిసి చూసుకున్నారనమాట ఆ రోజు కన్నయ్యని. ఇంగ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇంగ వాడు ట్రాక్టర్ నడుపుకుంటూ ఉంటుంటే వీళ్ళక్కడ పక్కన నిల్చొని ఉన్నారనమాట. సో, వీళ్ళిద్దరు చూడండి క్యూట్‌గున్నారు అన్నదమ్ములు. ఇంగ ఆర్యన్, ఆవ్యాన్ అనమాట వీళ్ళిద్దరి నేమ్స్. సో, ఇద్దరు మంచిగా ఆడుకున్నారు ఆ రోజు మాత్రం. వీళ్ళు కలవడం ఫస్ట్ టైమ్. ఇద్దరు మీట్ అవ్వడం ఫస్ట్ టైమ్ అయినా గూడా మంచిగా ఆడుకున్నారనమాట. ఆర్యన్ ఇంకా అవ్యాన్ ఇద్దరు గూడా కలిసి. సో, ఫస్ట్ నుండి లాస్ట్ వరకి కన్నయ్య మొత్తం ట్రాక్టర్ దగ్గరనే టైమ్ స్పెండ్ చేసిండు. ఇంగ అంతే ఇంగ వానికి ట్రాక్టర్ అంటే ఎంత ఇష్టమో మీ అందరికి తెలుసు గదా! సో, అమ్మమ్మ
అమ్మ కొంచెం అటు ఇటు నడిచేటప్పుడు కొంచెం సపోర్ట్ ఉండాలనమాట. సో, ఇక్కడ కన్నయ్యకి చూపిస్తుండనమాట. హాయ్ చెప్పు అమ్మకంటే హాయ్ చెప్తుండు. ఫ్లయింగ్ కిస్ ఇస్తుండు. ముద్దులు పెడుతుండనమాట అమ్మకి. గుర్తుపట్టిందన్నట్టు. నువ్వు మా మధు కొడుకువు గదా! అనుకుంట చెప్తుందన్నట్టు. మా ఇంటికొచ్చింది గదా! కన్నయ్య మధు బర్త్‌డే అప్పుడు వచ్చిందనమాట. వస్తే ఆ అమ్మ కర్రతోని మస్తు ఆడుకున్నాడు కన్నయ్య. సో, మంచిగా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసిండు ఆ రోజు మాత్రం కన్నయ్య అందరితోటి. సో, ఇంగ మేము ఫ్లవర్స్ తీసుకొచ్చినాం గాబట్టి, ఫస్ట్ ఇంగ ప్రిపరేషన్ స్టార్ట్ జేస్తున్నారు. అయ్యగారు వస్తారనమాట. అయ్యగారు వచ్చేంత వరకి మొత్తం అన్నీ రెడీ జేసి పెట్టుకోవాలి. అయ్యగారు కథ వినిపిస్తారు. మీకు ఈసారి నేను రా కథ అయ్యగారు ఎట్లా అయితే చెప్తున్నాడో అట్లనే నేను డైరెక్ట్ పెట్టేసినా అన్నట్టు. నేనైతే ఫస్ట్ టైం వినడము. మంచిగా అనిపిచ్చింది. కథ మాత్రం మంచిగా చెప్పిండు అయ్యగారు. నిజంగా ఇంత సత్యం ఉంటదా దేవునికి అనిపిచ్చింది. చాలా పవర్‌ఫుల్ పూజ ఇది. కేదారేశ్వర వ్రతం మస్తు నిష్టగా జేయాలి. మంచి జరుగుతది మనకి. అట్లా ఈ నోములుండడం అదృష్టం అంటారు చాలామంది. మా అమ్మమ్మ వాళ్ళకున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి మేము చిన్నగున్నప్పుడు మా డ్యాడీ వాళ్ళ మేనమామకుండాయనమాట. మందమర్రిలో ఉంటారు వాళ్ళు. ప్రతి ఇయర్ గూడా దీపావళికి అక్కడికెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ పెళ్ళైనంక నాకు ఇట్లా ఈ ఛాన్స్ వచ్చిందన్నట్టు. ఇంగ పెళ్ళైనప్పటి నుండి వీళ్ళింటికెళ్తున్నా. ఇంగ ఇక్కడ ఇంటి ముందు మొత్తం మీకు చూపిస్తున్నా చూడండి. మంచిగా పీస్‌ఫుల్‌గా ఉంటది. ప్లేస్ మాత్రం మస్తు ప్లేస్ ఉంటది. ఓపెన్ ప్లేస్ మస్తుంటదన్నట్టు. ఇక్కడ అమ్మ ఉంటదనమాట. మధు వాళ్ళ అమ్మమ్మ ఉంటది. ఇదంతా ప్లేస్ గూడా వాళ్ళదే అనమాట. మామయ్య వాళ్ళది అందరూ కలిసి ఉంటారు. అమ్మ ఒక్కతి ఇక్కడుంటది. కానీ ఇప్పుడు ప్రెజెంట్‌గా హెల్త్ మంచిలేదు గాబట్టి, ఒక్కొక్క నెల ఒక్కొక్క బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఉంటుందనమాట. సో, ఇప్పుడు మీకు హోమ్ టూర్ చూపిస్తా చూసేయండి. ఇక్కడ మొత్తం అక్కడ కనబడే ప్లేస్ గోడ వరకు వీళ్ళదే అనమాట ప్లేస్. యాక్చువల్‌గా మా అక్క కంది ఏస్తారు గానీ, ఇప్పుడు అమ్మ ఇక్కడ దగ్గర ఉండట్లేదు కాబట్టి ఏమెయ్యట్లేదనమాట. వీళ్ళిద్దరు మా ముత్తునూరు మామయ్య, రామగుండం మామయ్య వచ్చినారు. సో, ఇక్కడ అమ్మ ఇక్కడ కూర్చుందనమాట. ఇంగ లోపల ఇదొక రూము. ఇంగ అవన్నీ సామాను మేమందరం తీసుకున్న సామాను, బాములు అవన్నీ పెట్టుకున్నారు. ఇక్కడ మొత్తం చేసిన వంటలన్నీ గూడా రామగుండం పిన్ని, చిన్న పిన్ని వంటలన్నీ ప్రిపేర్ చేసిందనమాట. సో, ఇదొక్క రూమనమాట. ఈ 2 రూమ్‌లో అయినా మొత్తం అందరూ సరిపోతారన్నట్టు. అంత పెద్దగుంటాయి రూమ్స్, వెడల్పుంటాయి. సో, రూమ్స్ మంచిగా సరిపోతాయన్నమాట. సో, ఇంగ కూర్చున్నారనమాట. ఇంగ అయ్యగారు వచ్చినారు. ఇంగ పూజ స్టార్ట్ అయితది. ఇంగా ముడులు వేస్తారు గదా! మెయిన్‌గా. పూజ అంటే ఇంగ అయ్యగారు కథ చెప్పిన కొద్దీ ముడులు వేయాలన్నమాట. సో, అట్లుంటది ప్రాసెస్. నోముల గురించి తెలిసినోళ్ళకి ఐడియా ఉంటది గానీ, ఇంగ తెలవని వాళ్ళకి చెప్తున్నా. సో, చూసేయండి. ఇంగ మొత్తం అయ్యగారు కథ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు మనకి మంచిగా. ఓం నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః సిద్ధాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకృతనాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః రుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షజాయ నమః నరసింహాయ నమః సుధాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః కృష్ణాయ నమః ఓం దేవి వారుణ్యం విష్ణురూపం ప్రవదంతి సానమంత్రమూర్తం దదా కూర్చోపోయి మమ్మీ పక్కన కూర్చోరు మీరు. భగవతో భాగవత ఆచార్య స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే జడద్వాశ్వీజమాచే కృష్ణుక్తజామావత్యమ్యాయమిద్యవాసరే అద్యవాసరే. లోపల అయ్యగారు పూజ చేస్తుండనమాట. మీకు బయట ఇంటి చుట్టూ కూడా చూపియాలి కదా, అందుకని చెప్పి చూపిస్తున్నా. అమ్మ ఇక్కడ ముందు కూర్చుందన్నట్టు. కాలుకి సరిగ్గా లేదన్నట్టు, అందుకే బయటనే కూర్చున్నది. మళ్ళీ అటు తిరుగుతూ కింద పడుతుంది అనేసి బయటనే కూర్చోబెట్టారు. సో, ఇక్కడ వంటలు చేస్తారనమాట. ప్రతిసారి కూడా బోనాలు ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. సో, అవి వాష్రూమ్స్. ఈ గోడ ఇంటి చుట్టూ ప్రహారీ కూడా ఉంటుందన్నమాట. వాటర్ ఫెసిలిటీ మాత్రం మస్తు ఉంటుంది ఇక్కడ. ట్యాప్ ఉంది వీళ్ళకి. ఇంక జామ చెట్టుకైతే ఫుల్ కాయలుండే యాక్చువల్‌గా ఎప్పుడైనా గూడా. ఈసారి అమ్మ ఇక్కడ దగ్గర లేదు కాబట్టి కోతులు ప్రపంచం ఏలినాయి. కానీ లేకపోతే పోయిన సంవత్సరం మేము వెళ్ళినప్పుడైతే మస్తుండే అనమాట. సీతాఫలాలు ఇంకా జామకాయలు మాత్రం మస్తు అంటే మస్తుండే. సో, ఇప్పుడైతే లేకుండే. ఆయు ఆరోగ్య ఐశ్వర్యావి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ కేదారేశ్వర స్వామి దేవత ముద్దిశ్యాం శ్రీ కేదారేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం శ్రీ కేదారేశ్వర స్వామి దేవత షోడశోపచార పూజాంచ ఆచరిష్యే.
तदंगति अक्षंत తీసుకొని మళ్ళీ తదనంతరం ఆదిత్యాది కలశ గర్భవతి దేవతాభ్యో నమః ఓం కలశస్య పవిత్రం కంఠ సమాధృత బ్రహ్మ మధ్యే మాతృగణాదిత పుత్ర సాగర దర్భే సప్తాత్ భీమా సుందరార్పుణిర్వేద సామవేద అక్షంత చెప్పడమేండి కలశ దేవతాభ్యో నమః అధ్యాయామి ఆవాహయామి మాడాత్వం చెప్పండి స్నానర్పయామి స్నానాంతరుకేయామి గంధం ద్వారా పసుపు కుంకుమ గంధం వేయండి గంధం ద్వారాంతరాదృఢాన్ని పంకర్షణి ఈశ్వరీ గుం సర్వభూతానాం తామి కోపక్వయేసం గంధం కుంకుమామి రేవణ నృపయామి సుగంధ పరిమళద్రం నృపయామి రెండు పువ్వులు కూడా వేయండి పుష్పై పూజయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధీపధూపదైత్యాన వాహనాది షోడశోపచార పూజ కొద్ది శర్కర వేయండి జమలతత్కాళదాద్య విశ్వతత్కాళిద శర్కర నైవేద్యం సో ఇక్కడ పూజ జరిపిస్తున్నాడు అయ్యగారు. మొత్తం అంతా కూడా క్లియర్‌గా మీకు వినిపిస్తా. చూసేయండి పూజని. నీళ్ళు అన్ని విధాలు శుచి బల పందిరి మీద కుండల మీద అన్నిటి మీద శుచి బలద శుచి నాగం సర్వే శుచి శుచి వహవ్య మరద శుచి నాగం సర్వే శుచి మంత్రకరోప్య మంత్రవరేదిర్పరాధన్ మత్స్య దేవిర్వాదకు జాతకం సుసర రేణ్యాం సమామదిష్టవ దిష్టవ దేవి వ్యాషణ మేరు జన్మాపతి విచర మాతృస్య సూర్యత్యాభూతమదిస్యే భువనమదిస్యే యస్యోమదిస్యే తేటమదిస్యే తస్మాదాహమిదామవస్రుణమ్మే ప్రజాయైవ రుణాంబుయాస ప్రాణ ప్రాణమృత్యోనా ప్రాణ వాళ్ళు మహానుభావులు శుష్క దరిద్రులు ఉండేవారు. వారికి తినబోదామంటే తిండికి లేకుండా కట్టుకుందామంటే కూడా బట్టలు లేకుండా మహా శుష్క దరిద్రం అనుభవిస్తున్నారు. వారు అట్లా దరిద్రం అనుభవిస్తూ వారికి ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తె పేరు అక్యమ అని పేరు పెట్టిండ్రు. కనీసానికి ఆ కుమార్తె కూడా తల కంటుదామంటే నూనె లేనటువంటి దుస్థితి, వాళ్ళు కఠోర దరిద్రుడు. ఆ ప్రకారంగా ప్రతిరోజు జీవనోపాధి ఇట్లా మామూలుగా నడుస్తూనే ఉన్నది. నడుస్తుండగా 10 సంవత్సరాలు పిల్లలు అయిన తర్వాత ఇంకొక అమ్మాయి కలిగింది. ఆ అమ్మాయి పేరు కూడా అక్యమ అని పెట్టిండ్రు. పెద్ద పేరు పెద్దక్యమ, చిన్న పేరు చిన్నక్యమ. వాళ్ళిద్దరు ఇక దినదినం నడుస్తూనే ఉన్నది. వాళ్ళ వృత్తాంతం అంతా ఏంది, కట్టెలకు పిడకలకు ఓడుకుండు తీసుకొచ్చుకుడు, అవి అమ్ముకుండు, జీవనోపాధి నడుచుడు. ఓ రోజు తీరు, ఓ రోజు తీరు, ఓ రోజు తీరు. అంత శుష్క దరిద్రం అనుభవిస్తున్నాడు. అనుభవిస్తూ పిల్లలు ఇద్దరు 10 పిల్లలైన సంవత్సరాలు పిల్లలైన అయిన తర్వాత తోటి పిల్లగాళ్ళతోని ఆడుకుంటుండగా ఆ పిల్లగాళ్ళు తోటి పిల్లగాళ్ళు ఏం చేసిండ్రంటే, రేపు మా ఇంట్లో జేజబాబు అనుకుంటున్నావు అని చెప్పారు. ఈ పిల్లలకు అర్థం కాలే జేజబు అంటే ఏంటిది, జేజబు అంటే వీళ్ళు వండుకుంటా అంటున్నాడు ఏంటిదని దెబ్బ తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. అమ్మ మా దోస్తులందరూ కలిసి జేజబు వండుకుంటా అంటున్నారు. ఆ జేజబు అంటే ఏంటిదమ్మా అని అడిగిండ్రు. నిజమే బిడ్డ, జేజబు అంటే రేపు దీపావళి అమావాస్యకు పరవన్నం చేసి పాశం చేసి దేవునికి నైవేద్యం పెట్టి తింటారమ్మా అని అంటారు. పాశం అంటే ఏంటిది, ఎట్లా ఉంటుంది పాశం అంటే, బియ్యం కావాలి, దానికి పాలు కావాలి, బెల్లం కావాలి, నెయ్యి కావాలి, ఇవన్నీ వేస్తే పాశం పడితే ఇవన్నీ పాశం అయితే బిడ్డ అని చెప్తారు. రేపు మనం చేసుకుందామంటారు. మనం చేసుకుందామంటే మనకు బియ్యం లేకపోయా, ఏమి లేకపోయా, మనం ఎట్లా చేసుకుంటామమ్మా, ఎక్కడి నుంచి ఉన్నామమ్మా, చేసుకోలేం కదా అని తల్లి అంటది. లేదమ్మా, రేపు కట్టెలు పిడకలు బాగా ఏరుకొని వస్తాం, ఏరుకొని వచ్చి వాటిని నమ్ముకొని మనం జేజబో చేసుకుందాం అనేటువంటి పట్టుదలతోని పిల్లలు పోతున్నారు. కట్టెలు పిడకలు ఏరుకుంటూ కుప్ప పోసుకుంటూ నడుస్తూనే ఉన్నారు. పోతూ ఉండగా ఇంకా కావాలనే ఆరాటంతో తాపత్రయంతో వెళుతూనే ఉన్నారు. వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చిన్నక్కేమో దాహం అవుతుంది. అక్క నాకు దాహం అవుతున్నది అంటే, సర్వేశ్వర ఇక్కడ ఈ అడవిలో నీకు మంచుడు ఎక్కడి తేవాలి అని చెప్పి అటు ఇటు చూసేసరికి 1 కిలోమీటర్ దూరాన ఒక చెట్టు కనబడ్డది, ఎక్కేటువంటి చెట్టు. ఆ చెట్టు దగ్గరికి పోతే ఏమైనా మార్గం కనబడకపోతుందా అని చెప్పి ఆ చెట్టు దగ్గరికి పోయి ఆ చెట్టు ఎక్కి చూసేసరికి 1 కిలోమీటర్ దూరాన ఒక కొంగలేసింది. ఆ కొంగ దగ్గర నీళ్లు ఎట్లా ఉంటాయి అనేటువంటి భావనతోని చక్కగా ఆ కొంగ దగ్గరికి పోతారు. కొంగ దగ్గరికి పోయేందుకు ఇదే దీపావళి అమావాస్య పార్వతి పరమేశ్వరు అక్కడ వ్రతం చేస్తున్నారు. వాళ్ళు కొలను ఏర్పాటు చేసుకున్నారు, మంటపం ఏర్పాటు చేసుకున్నారు, వ్రతం చేస్తున్నారు. వ్రతం చేస్తున్నాక వీళ్ళు ఏం చేసిండ్రు, మంచిగా బ్రాహ్మణులు ఏదో పూజ చేసుకుంటున్నారు, మాకు ముష్టాన భోజనం దొరుకుతుంది, కడుపుండ భోజనం దొరుకుతుంది అనేటువంటి భావనతోని చక్కగా కొలంలో దిగి కొలంలో మన కాళ్ళు చేతులు కట్టుకొని మంచిగా మొహం కట్టుకొని మంచిగా కడుపుండ మంచిగా తాగుతారు. పార్వతి ముంగడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత పార్వతి పూజ చేసుకొని మీది చూసేసరికి 2 పిల్లలు కనబడతారు. అప్పుడు పార్వతికి ఆశ్చర్యమయ్యి, ఏంది ఈ మానవ పిల్లగాళ్ళు ఏంది, మాకు కనబడింది, వాళ్ళకు మేము కనబడింది, ఇది ఎక్కడ విడ్డూరం అని చెప్పి ఎంబడే శంకరుడు పిలుస్తుంది. శంకరుడు పిలిచి, ఏమయ్యా ఈ మానవ పిల్లలేంది, మనకు కనబడింది, వాళ్ళకు మనం కనబడింది, ఎక్కడ విడ్డూరం ఇది అంటే, అవునమ్మా వీళ్ళు మానవ పిల్లలు కాదు,
వీళ్ళు పూర్వజన్మముల మహా అష్టైశ్వర్య సంపన్నులు, కోట్ల శ్రీమంతులు. అదే కాకుండా మహా తపోపరులు, పూజలు చేసుకొని మహా తపోపరులు. అదే కాకుండా వాక్శుద్ధున్నటువంటి స్వచ్ఛమైన వాళ్ళు వీళ్ళు అంటారు. ఆ స్వచ్ఛమైన వాళ్ళకి ఇంత కఠోరమైన దరిద్రం ఎందుకు నడుస్తున్నదయ్యా? ఆ దరిద్రం ఎందుకు నడుస్తున్నదంటే వాళ్ళు చేసినటువంటి పాపంతో ఈ జన్మల మానవ జన్మెత్తి ఆ పాపం ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి కోసం కఠోర దరిద్రం అనుభవిస్తున్నాడని చెప్తాడు. అబ్బా, ఇంతటి మహానుభావులకు ఇటువంటి కఠోరమైన శిక్ష కూడా ఉంటుందా ఈ పాపానికి అనేటువంటి పార్వతి ఆశ్చర్యపడి సరే అని సంతోషించి పిల్లల దగ్గర తీసుకొని బొట్టు పెట్టి తీర్థం పెట్టి అక్షంతలు ఇచ్చి కంకణాలు ఇచ్చి పోని బిడ్డ అంటది. అమ్మ, మాకు ఆకలి అవుతున్నది, మీరు ఏదో భోజనాలు పెడతారని మేము అనుకుంటున్నాం అమ్మా అని అంటది. లేదమ్మా, ఇక్కడ భోజనాలు అనేది ఉండదు, ఈ రోజు ఇక్కడ నుంచి ప్రతిరోజు మీరు భోజనం చేస్తారు అంటే ఈ అక్షంతలు ఇస్తున్నారు కదా, ఈ అక్షంతలు ఎక్కడ వేస్తే అక్కడ వజ్రవైడూరు ఏదైతుందమ్మా అని చెప్తుంది. ఏమమ్మా ఈ బియ్యం ఏంది, వజ్రవైడూరు ఎవడేందమ్మా అని అడుగుతుంది. అమ్మ అట్లా నువ్వు తీసుకొని పో, అంతే భాషలు పుట్టవుతుంది ఇక్కడ అని చెప్పిన తర్వాత ఆ పిల్లలు ఏం చేయలేక అక్షంతలు తీసుకొని వస్తూనే ఉన్నారు. వస్తూ కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆ గంపల పిడికలు పేర్చుకొని దాని అక్షంతలు వేస్తారు. వేసేసరికి అన్ని వజ్రాలు అవుతాయి. అయ్యో వీళ్ళు చెప్పింది నిజమే అనేటువంటి భావనతోని చక్కగా మళ్ళీ పోయి ఏం చేస్తాం మళ్ళీ ఏం చెప్తుందో అని చెప్పి దెబ్బ అవుతారు. అక్కడికి మళ్ళీ పోయేసరికి అక్కడ కొలను ఉండదు, మంటపం ఉండదు, వాళ్ళు ఉండరు, ఏముండదు, వెళ్ళిపోతారు. అప్పుడు సంబరంగా సంతోషంగా వాళ్ళు దెబ్బ ఇంటికి వచ్చి అమ్మ ఈరోజు సంఘటన జరిగింది అని చెప్పి తల్లిదండ్రులతో చెప్తే తల్లిదండ్రి పోయి దెబ్బ పోయి నూతికి పోయి స్నానాలు చేసి కొబ్బరికాయలు తీసుకొచ్చి స్వామి కేదారేశ్వర స్వామి ఈ రోజు నుంచి తప్పకుండా మీ పూజ చేసుకుంటాం, మా ఇంట్లో దరిద్ర దేవత ఉండకుండా చూడు అని చెప్పి దండం పెడతారు. దండం పెట్టి చేస్తారు. ఆ రోజు నుంచి వాళ్ళు అష్టైశ్వర్య సంపన్నులే కాక పూర్వజన్మంలో ఏ ప్రకారంగా ఉన్నారో అది మళ్ళీ వీళ్ళకి వచ్చి లక్షణమైన జీవనోపాధి నడుస్తుండగా వారికి పెద్దమ్మకు ఒక కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుడు పేరు కేదారి అని పేరు పెట్టుకుంటారు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు మన పెళ్లిళ్ళు అవుతుంది, ఎక్కడో అక్కడ పోతారు. కేదారి కూడా పెళ్లి అవుతుంది, పిల్లలు అవుతారు. అంత లక్షణమైన బ్రహ్మాండమైన జీవనోపాధి నడుస్తుండగా పెద్ద మనుషులు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు జ్యేష్ఠదేవి ఏం చేస్తుంది, చెల్లె నా ఇంట నువ్వు శిష్టా వేసినావు, నా ఇంట నుంచి వెళ్ళే అంటది. అంటే జ్యేష్ఠదేవి లక్ష్మి ఇద్దరు అక్కడెళ్ళు స్వయాన అక్కడెళ్ళు వాళ్ళిద్దరు. జ్యేష్ఠదేవి ఉన్న దగ్గర లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉన్న దగ్గర జ్యేష్ఠదేవి ఉండదు. ఇది నా ఇల్లు అంటే ఏమమ్మా అక్క నీకు నీళ్ళే కావచ్చు కానీ నన్ను సెంటర్ పంపినటువంటి ఇల్లు ఇది, ఈ ఇంటి నుంచి నేను బయటికి వెళ్ళాలి, నేను రాను అంటది. నువ్వు ఎట్ట రావో నేను చూస్తా అని చెప్పి ఆ జ్యేష్ఠదేవి కేదారి మీద ఆవాహనం అవుతుంది. ఆవాహనం అయ్యి ఇదే దీపావళి అమావాస్య రోజు వచ్చింది. అమావాస్య రోజు ఆయన భార్య కేదారి భార్య ఏం చేస్తున్నది, ఎర్రటి మన్ను వేసుకొని ఇల్లు అలుపుతున్నది. ఇల్లు అలకంగా ఈ కేదారి వచ్చి ఏమమ్మా నీ బంగారి కడియాలల్లా ఆ దారపు కంకణం నీచంగా కనబడుతుంది, దాన్ని తెంపిపారే అంటాడు. నీకేం పిసిలేసిందయ్యా, నీకేం తిరుగుతూ పుట్టిందయ్యా, నీ మీదే జ్యేష్ఠదేవి కూర్చున్నదయ్యా అని చెప్పి తిట్టి ఎంత ప్రయత్నాలు చేసినా తెంపది. తెంపకపోయిన తర్వాత మొగడా దెబ్బ పోతాడు, కొడతాడు, తెంపేస్తాడు. అది తెంపేసినంతలో కథ జ్యేష్ఠదేవి ఆవాహనం అవుతుంది, వీళ్ళు ప్రత్యక్షం అవుతుంది, లక్ష్మి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎంత పని చేసినామని చెప్పి ఆ కంకణం తీసుకుపోయి ఇంటి వెనుక ఉన్నటువంటి కాకర చెట్టు మీద వేస్తుంది. అదే రోజు రాత్రి దొంగలు వస్తారు, ద్రవ్యం మొత్తం ఎత్తుకపోతారు, ద్రవ్యం పోతుంది. మళ్ళీ తెల్లాలేదు మరోనాడు దొంగలు వస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పశువులు అవి అన్నిటిని కొట్టుకపోతారు. మళ్ళీ ఒక 3-4 రోజులకు అగ్నిదేవుడు వస్తాడు, వాళ్ళు ఇల్లునే దహించకపోతారు. ఇదా ప్రకారంగా మళ్ళీ అష్టైశ్వర్య సంపన్నులే కాకుండా శుష్క దరిద్రుడుగా మళ్ళీ మారి మళ్ళీ కట్టెలకు పిడికలకు పోకుండా మళ్ళీ అదే శుష్క దరిద్రం అనుభవిస్తుండగా కొద్ది రోజులైన తర్వాత మా అక్కలు మహా శ్రీమంతులు కదా, మా అక్కల దగ్గర పోతే ఏమన్నా మార్గం దొరకకపోతుందా, ఏమన్నా ఇయ్యకపోతుందా అనేటువంటి భావనతోని కేదారి ఏం చేస్తాడు, చక్కగా బుడగోసి పెట్టుకుంటాడు. చక్కగా వాడు ఆ పెద్దక్కెమ్మ దగ్గర పోతాడు. ఆ పెద్దక్కెమ్మ దగ్గరికి పోయేసరికి ఆ పెద్దక్కెమ్మ ఊరు బయట బాయి మంచినీళ్ళ బావి ఉంటుంది. ఆ ఊరోళ్ళందరూ వచ్చి ఆ మంచినీళ్ళ బావికి చేసుకొని పోయి మంచినీళ్ళు తాగాలి. అదే ప్రకారంగా ఆ మంచినీళ్ళ బావి దగ్గర కూర్చుంటాడు. ఈయన కూర్చున్నాక ఒక ఆమె వచ్చి మంచిని తోడుకుంటుండగా కలిసాడు. వీడు పిచ్చోడు అనుకుంటాడు, పాపం ఆమె బుడగోలు పెట్టుకుని ఉండే పిచ్చోడు కదా అనుకుంటాడు. నేను పోయే కాదమ్మా, నేను పిచ్చోడు కాదు, మా అక్క పెద్దక్కెమ్మ తమ్ముడిని అంటది. వాళ్ళు కోట్ల శ్రీమంతులు, నువ్వు పిచ్చోనివి, వాళ్ళకు తమ్ముని పెట్టయితావు అని ఆమె అడుగుతుంది. లేదమ్మా మా పరిస్థితికి ఇట్లా వచ్చింది, ఇట్లా అయినామని చెప్తుంది.
వాళ్ళ వృత్తాంతం అంతా చెప్తారు. చెప్పిన తర్వాత దెబ్బ పోతుంది. ఏమమ్మా అక్కేమ్మ మీ తమ్ముడు వచ్చిండమ్మా అని అడుగుతుంది. ఏమమ్మా నీకు ఏమైనా పిసలేసిందా, మా తమ్ముడు గిట్ల వచ్చలేదమ్మా, మంచి బాయ్ దగ్గర ఉండలేదమ్మా, వాళ్ళు బుర్రాలు వేసుకొని వస్తారు, పట్టుబట్టుకు రారు అని చెప్తుంది. లేదమ్మా బుడ్డ కోసి పెట్టుకొని మహా నీచ స్థితిలో వచ్చిండు అని చెప్తుంది. అప్పుడు ఆమెకు పూర్వజన్మడు అంటే మొదట్లా ఆమె చిన్నప్పుడు కష్టపడ్డటువంటి గుర్తు వచ్చి మళ్ళీ అదే ప్రకారంగా అదే శుష్క దరిద్రం వచ్చిందా అయింది వీళ్ళకి అని చెప్పి భర్తతోటి బిందెలు పెట్టుకొని దెబ్బ ఉడికి వస్తుంది. పాపం ఉడికి వచ్చి చూసేసరికి తమ్ముడే మీద పడి ఏడ్చి దోతి కట్టుకోమని చెప్పి ఇంటికి తీసుకొని పోతుంది. ఇంటికి తీసుకొని పోయి 2-3 రోజులు ఉంచుకున్నాక ఒక పెద్ద గుమ్మడికాయ తీసుకొస్తుంది. గుమ్మడికాయ తులుస్తుంది, అన్ని వజ్రాలు వస్తుంది. పెద్ద కట్టె తీసుకొస్తుంది, కట్టె మొత్తం తులుస్తుంది, వైడూర్యాలు వస్తుంది. మళ్ళీ పెరుగన్నం సర్ది కడుతుంది. దాంట్లో పెరుగు వేసి అన్నం కలిపి పెరుగు సర్ది పెట్టి అన్న వజ్రాల గుళ్ళ కట్టి మీద మామిడికాయ పచ్చడి వేస్తుంది. తమ్మి తీసుకొని పోయి మంచిగా చేసుకోండి అని అన్నాడు. ఉల్లాసం కొద్దీ సంతోషం కొద్దీ ఆయన వస్తూనే ఉన్నాడు. పాపం కేదారి వస్తున్నాక ఆయన మీద ఉన్నది దరిద్ర దేవత వచ్చి ఏం చేస్తారు, కొద్ది దూరం వచ్చిన తర్వాత ఒక కొలం ఉంటుంది. ఆ కొలం దగ్గర ఉండి మీద ఇవన్నీ సామానంతో పెట్టుకొని కొనలకు లోపలికి దిగుతాడు. దిగేసరికి పెద్ద చుడికాయ పోస్తుంది. ఆ గుమ్మడికాయ పోయి అన్న పడుతుంది, కొలంలో పడుతుంది. అయ్యో సర్వేశ్వరుడు ఆకంత గుమ్మడికాయ పోయి అని బాధతోని పెరుగన్నం సర్ది ముళ్ళేడుస్తాడు అన్నం తిందామని. విడిచేసరికి గరత్మంతుడు ఎర్రటి మామిడికాయ పత్రుడు ఎవరి ఎక్కడి నుంచో ఉన్నట్టు చూసి అదేంటి కనుక గరత్మంతుడు ఆ ముళ్ళే కనుకపోతుంది. అది కూడా పోతుంది. అయ్యో సర్వేశ్వర 2 ఎంత పనైనా ఏడ్చుకుంటా బాధతోని ఆ కట్టె పట్టుకొని వస్తూనే ఉన్నాడు. వస్తూ ఉన్నాక కొద్ది దూరం వచ్చిన తర్వాత గొల్లలు ఏం చేస్తారు, ఏవయ్యా ఏ రాత్రి దొంగతనం వచ్చిందమ్మా అంటే మా కొట్ట దగ్గరికి వచ్చి కట్టె తీసుకుపోయారు, ఈ కట్టె మాదే అని చెప్పి కొట్టి కూతుకుంటారు. ఆ కట్టె ఆయన కట్టె కూడా పోతుంది. అయ్యో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇట్లా పోవాలి, ఇంటికి పోతే పిల్లలు ఏం చేస్తారు, మా నాన్న ఏమో చేస్తాడు అని ఎదురుగా వస్తాడు, ఏం చేస్తాడు అని అంటాడు అనుకుంటాడు. అనుకున్న తర్వాత వాళ్ళ ఇంటి వెనక ఉన్నటువంటి కాకర చెట్టు మంచిగా ఫైలుకు వచ్చి లక్షణమైన కాయలు కాస్తున్నది. ఆ కాయలను ఉడకబెట్టుకొని తిని బతుకుదామన్నా కూడా ఇంట్లో పోసుకుంటాను, పురుగులు బయటలు తీసుకుంటా అమృతమైనటువంటి కాయలు. దాని మీద ఇంత జీవనోపాధి నడుస్తుంది పాపం వాళ్ళకు. నడుస్తున్నాక ఈయన ఏం చేసి చక్కగా చిన్నక్కెమ్మ దగ్గరికి పోతే ఏమైనా ఇయ్యకపోతే అనేటువంటి భావనతోని చక్కగా చిన్నక్కెమ్మ దగ్గరికి పోతాడు. చిన్నక్కెమ్మ దగ్గరికి పోయేసరికి అదే దీపావళి అమావాస్య ఈ వ్రతం చేయడానికి అన్ని సంసిద్ధం చేస్తున్నది. చేసేసరికి తమ్ముడు వచ్చిండు అయ్యో నా తమ్ముడు వచ్చిండు అని అటువంటి భావన లేకుండా బాగా లొల్లి పెట్టి కోప్పడి తిట్టి గింత మహత్తరమైన పూజప్పుడు నువ్వు వస్తావా, ఈ పూజతోనే మేము ఓ తీరైనాం, ఎంత పని చేసినామని బాగా లొల్లి పెట్టి తిట్టి మళ్ళీ అప్పటిదప్పుడు మళ్ళీ ఊడలు పోకలు కాయలు దండలు అన్ని తెప్పించి మండపం వేసి ఆయనకు వేరే ప్రత్యేకంగా వ్రతం చేస్తుంది. వ్రతం చేసిన తర్వాత ఆ రోజు భోజనం పెడుతుంది. భోజనం పెట్టి తెల్లారి దండలు ఆయన చేసుకున్నటువంటి దేవుని ఇస్తుంది, తీసుకొని పోతాం అంటది. అక్క నేను పోయేసరికి పిల్లలు ఎదురు వస్తారు, ఏదన్నా కొద్దిగా ద్రవ్యం ఇయ్యవా అని అడుగుతుంది. బావ సొమ్ము 1 రూపాయి కూడా నేను నీకు అని కఠోరంగా తిట్టేలా కొడుతుంది. ఈ వ్రతం చేసుకున్నంతలో ఆయనకు ఆ జ్యేష్ఠదేవి వెళ్ళిపోయి మళ్ళీ లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. అయిన తర్వాత పట్టుకొని వస్తున్నాడు. కొద్ది దూరం వచ్చేసరికి ఆ గొల్లలు ఏం చేస్తారు, ఏమయ్యా నీ దగ్గర నుంచి కట్టె తీసుకుపోయినప్పుడు మా గొడ్లు మంచుకుంటలేవు, 3 సార్లు తీసుకుపోయినావు, నీ కట్టె నుంచి రాత్రి నుంచి మా గొడ్లు మంచుకుంటలేవు, నీ కట్టె నీకే వాటి అని చెప్పి పైసలు ఇచ్చి దండం పెడతారు వాళ్ళు. అది పట్టుకుంటాడు. చక్కగా కులం దగ్గరికి వస్తాడు. ఆ కులం దగ్గరికి వచ్చిన తర్వాత మంచి తాగడానికి కులంలో చూస్తాడు. దిగి మంచి తాగేటప్పుడు ఆ చేపలు ఏం చేస్తే గుమ్మడికాయ లోపల ఉన్నటువంటి గుమ్మడికాయలు పొడుచుకుంటూ మీకు తీసుకొస్తాయి. ఆ గుమ్మడికాయ దొరుకుతుంది. దొరికిన తర్వాత 2 పట్టుకుంటాడు. ఉల్లాసంగా సంతోషంగా వస్తాడు. వస్తు కొద్ది దూరం వచ్చేసరికి ఆ గరత్మంతుడు ఏం చేస్తాడు, అన్నం తిని ఆ వజ్రాల ముళ్ళ కింద వలుస్తాడు. అది ఎవరికి దొరకది, మళ్ళీ ఈయనకే దొరుకుతుంది. అది కూడా పట్టుకుంటాడు. చక్కగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో చెప్పి ఇటువంటి పరిస్థితి జరిగిందని చెప్తాడు. అప్పుడు భార్య దెబ్బ పోయి నువ్వు తీసుకుపోయి స్నానం చేసి కొబ్బరికాయ తెచ్చి స్వామి కండిషన్ తప్పులు మేము చేయవిగా అని చెప్పి దండం పెడుతుంది. దండం పెట్టిన తర్వాత మన అదే ప్రకారంగా అదే రోజు రాత్రి దొంగలు తీసుకుపోయినటువంటి బంగారం దెబ్బ వస్తారు. వచ్చి ఏమయ్యా నీ దగ్గర నుంచి బంగారం ఎత్తుకపోయినప్పటికీ మాకు దొంగతనం నడుస్తలేదు, మా శరీరాలు మంచిగా ఉండలేవు, మాకు అన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఇంత బంగారం మళ్ళీ ఇంత బంగారం కలిపి ఆ బంగారం ఇచ్చిపోతారు. తెల్లాలేదు మరోనాడు పశువులు కట్టుకుపోయిన వాళ్ళు దెబ్బ వస్తారు. ఏమయ్యా నీ దగ్గర నుంచి పశువులు దొంగతనం తీసుకుపోయినప్పటికీ మా దొంగతనం నడుస్తలేదు, తప్ప మీ దగ్గర తీసుకుపోయినాం అని చెప్పి వాళ్ళ పశువులు వాళ్ళకు కొడతారు. కొట్టిన తర్వాత అట్లా యథా ప్రకారంగా మళ్ళా ఈ జ్యేష్ఠదేవి వెళ్ళిపోయి లక్ష్మి ఉండుట్లా
समर्पयामि सुगंधः परिमलद्रव्यं समर्पयामि पुष्पैः पूजयामि दीपधूपसहित ध्यानवाहनादि षोडशोपचार पूजां समर्पयामि नैवेद्యం పెట్టమ్మా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టు కొబ్బరికాయ తెచ్చిందా మొక్కు మొక్కు అంటే అయ్యగారు మీ ధ్యాన వాహనాన్ని షోడశోపచార పూజాంగురం అక్కడ అక్కడ దండం పెట్టి ప్రభు అందరు కనుమూసుకోండి ఓం ప్రాణాయ స్వం నపానాయ స్వం జ్ఞానాయ స్వం దానాయ సుధమానాయ స్వాహ మధ్యే మధ్యే ఉత్తరాపూర్వోత్సవ పాదోపై మంగళరాజనపయామి స్వామిన్ మహాప్రభు వారిన్ చూడండి ఇక పూర్వాపూర్వ ఉత్తరాపూర్వోత్సవ పాదోత్తాప మంగళ అక్షతుని తలపెట్టండి అక్షరాత్మకమానం పురుషం జగతవే ప్రదగ్ర ఆగహిపాదయా మొక్కు చిన్న కింద దించు వేసిన అర్రే ఎంత మంచిగా నడుతున్నాయి లైట్లు వేసిన అయింది अक्षराज प्रमेदास वर्तिदार्थ सूत्रकामानुमि ध्यातवेदोकामस्यं पुरुषञ्जगतभिः प्रदज्ञन आगहि श्रिया महापरिपादय जय हारति श्री कुरुदे हरिअजनिगनय्य जय हारति श्री कुरुदे हरिअजनिगनय्य मुरहारि सर्वेश्वर बिमरुव ब्रूमय जय हारति श्री कुरुदे हरिअजनिगनय्य मुरहारि सर्वेश्वर बिमरुव ब्रूमय करीन्द्रुनि एलिनट्टि दोड्डदुरवु नीवय गिरीश नृत्य भक्त रक्ष बिरुदुनीकय जय हारति श्री गुरुदे हरि अजनिगनय्य मुरहारि सर्वेश्वर बिमरुव ब्रूमय मनुमिध्यात वेदोकामस्यं पुरुषण्डिगदवि प्रदज्ञन आगहि श्रियामा परिपादय आ कैवक्तुल अక్కడ పెట్టండి మంగళారతి అందరి దగ్గర పెట్టండి మనుమిధ్యాత వేదోకామస్యం పురుషण्डिग పోయింది అద్భుత ప్రార్థన ప్రియ మేధాసు వర్చిదార్థ పుత్రకా మనోమి ధ్యాతవేదో మొక్కు మొక్కు జై మొక్కు జై చిన్నయా క్లాస్ అక్షంతలు తీసుకొని అందరూ ప్రదక్షిణ చేయండి నువ్వు తిరగట్లా అమ్మమ్మ తాత తిరుగుతారు ఎనిమిది టూ అవుతావు నువ్వు కానీ ఇది ఆత్మ ప్రదక్షిణకారం సమర్పయామి వ్రతం సువ్రతమస్తు అన్ని సార్లు బాగా అవుతాయి కదా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మీరు కూడా వర్రి అందరు కథ విన్నారా? చూడండి, నేనైతే ఫస్ట్ టైం కథ ఎంత క్లియర్‌గా వినడం మంచి అనిపించింది అసలకి. కథ విన్నాక ఇంక పూజ కంప్లీట్ అయిపోయినట్టే. సో, చూడండి మీరందరూ కూడా దేవుని దర్శనం చేసుకోండి, కోరికలు కోరుకోండి. మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతది. చాలా పాటి దేవుడు నిజంగా. సో, ఇక్కడ బోనం బిందెలన్నీ రెడీ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు దాంట్లో తీసి ఇంక అందరికీ ఫుడ్ పెడతారన్నట్టు. సో, ఇంక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో, ఇంక ఒక్కొక్కరు అందరూ కొబ్బరికాయలు కొడతారన్నట్టు. మొత్తం అందరూ కూడా ఒక 10, 15 కొబ్బరికాయలేమో తీసుకొచ్చారు. మొత్తం అందరూ ఒక్కొక్కరుగా కొబ్బరికాయలు కొడతారు. మా మాది కూడా కొడుతున్నాడు కొబ్బరికాయ. సో, ప్రతిసారి మా అత్తమ్మ వస్తది. కానీ ఇప్పుడు తను విజయవాడలో ఉంది కాబట్టి మా అత్తమ్మ తరపున మేము వెళ్ళామన్నమాట. ప్రతిసారి వీళ్ళందరూ అక్క చెల్లెలు, మా అత్తమ్మ వాళ్ళు మొత్తం 8 మెంబర్స్ అనమాట. సిబ్లింగ్స్ 5 మెంబర్స్ అక్క చెల్లెలు, ముగ్గురు అన్నదమ్ములనమాట. మొత్తం 8 మంది. సో, మ్యాక్సిమం అందరూ 8 మంది ప్రతిసారి వస్తారు. కానీ ఒక అత్తమ్మ వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. సో, రామగుండం అత్తమ్మ, ఇంకో అత్తమ్మ వాళ్ళకి నోములుంటే అక్కడికెళ్ళిర్రు. సో, అట్లా ప్రతిసారి మ్యాక్సిమం అందరూ వస్తారు. కానీ ఈసారి కొంచెం అందరూ బిజీ ఉన్నారు వర్షాల వల్ల. వ్యవసాయం పత్తులు పాడైతాయని చెప్పేసి పత్తేరుతున్నారన్నట్టు ఈ ముత్తునూరు అత్తమ్మ వాళ్ళు. అందుకే ఈ మామయ్య వచ్చినాడు. ఈ మామయ్య వచ్చేసి రామగుండం మామయ్య. ఈ మామయ్య వాళ్ళ వైఫ్ వేరే అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళింది పూజకి. వచ్చింది నైట్ వరకు వచ్చింది. సో, మెయిన్‌గా
నోములుంటే ఈ థ్రెడ్స్ కట్టుకుంటారన్నట్టు. ఇది చాలా సెంటిమెంట్ అని చెప్పాలి. ప్రతి ఇయర్ గూడా మేమెళ్తాం గదా! సో, యాక్చువల్‌గా తెల్లారి కడతారనమాట. దేవుడిని ఎత్తుకున్నాకే కడతారు. కానీ ఈసారి 2 డేస్ వచ్చింది గదా! సో, అందుకని జెప్పేసి అదే రోజు కట్టుకోవాలి. ఇంక తెల్లారి అవసరం లేదని అయ్యగారు చెప్తే నేనైతే అనుకున్న అబ్బా! నేనెళ్ళినంకనైనా మంచిగా కట్టించుకున్నా అనుకున్నాను. తెల్లారైతే మేము ఉండం గదా! మేము నైటే వచ్చేసినామనమాట. సో, అట్లా కట్టుకున్నాం. సో, చెల్లె గూడా కొబ్బరికాయ కొడుతుందని తనకి హెల్త్ బాలేదనమాట. ఫుల్ ఫీవరొచ్చింది నోముల కంటే ముందే. సో, క్యూర్ అయిందనమాట ఇప్పుడు. ఈ పొట్టోడైతే జేజా, జేజా అనుకుంటా అంటున్నాడన్నట్టు ఫుల్లు నాటీ నాటీ థింగ్స్ చేసిండు. భరత్ తమ్ముడు గూడా ఒక కొబ్బరికాయ కొడుతుండనమాట. మొత్తం అందరూ కొబ్బరికాయలు కొట్టిర్రు ఆ రోజు. సో, ఆ రోజు మొత్తం మాక్సిమం అందరూ గూడా ఉపవాసమే ఉంటారు. ఓన్లీ ఉప్మా ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఇంగ బోనాలుండేవాళ్ళు అది గూడా తినరు. సో, ఇంగ ఆ రోజు ప్రసాదంతోటే ఉపవాసం ఇచ్చినట్టు చాలా డేస్ అయింది ఇట్లా కుడక అరటిపండు ప్రసాదం తినైతే. మంచి టేస్ట్ ఉండే అనమాట కుడకలు. టేస్ట్‌గా ఉండే అసలకి. మంచిగా బాబాయిలిద్దరు గూడా చేసి ఇస్తున్నారనమాట. ఒక బాబాయ్ తీర్థం పెడుతుండు. ఒక బాబాయ్ ఏమో కుడక ప్రసాదం పెడుతుండనమాట. మాకు అన్నయ్య చూడండి ఎంత విచిత్రంగా చూస్తుండో. అసలు వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఏం తింటున్నారు? అన్నట్టు విచిత్రంగా చూస్తుండన్నట్టు పొట్టోడు. వాడు బయట ఆడుకున్నాడు కదా ట్రాక్టర్ మీద. అందుకే ఫేస్ కొంచెం డల్ డల్‌గా అయింది. తీర్థం పట్టు నాన్న అంటే వద్దు. దానికి ఇష్టం ఉండదనమాట. చూడండి ఫేస్ ఎట్లా పెడుతుండో. వాళ్ళ డాడీ కావాలి. ఎక్కడికైనా బయటికెళ్తే వాళ్ళ డాడీ దగ్గరే ఉంటాడు. నాకైతే ప్రశాంతంగా ఉంటది. డాడీ కొడుకు కన్నయ్య ఎవరైనా ఏదైనా దెబ్బ తాకితే మమ్మీ, మమ్మీ అని ఏడుస్తారు కదా! మా కన్నయ్య అట్లా కాదు. డై డై అని ఏడుస్తాడన్నట్టు. అట్లుంటదనమాట మన కన్నయ్య తోటి. సో, ఇంగ అందరూ కలిసి తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు. ఇంగ అందరూ బయట కూర్చున్నారనమాట. సో, ఇంగ నెక్స్ట్ వెంటనే ఇంగ ఫుడ్డు అందరికి సర్వ్ చేస్తారనమాట. ఇంగ ఈసారి మాత్రం చాలా తొందర అయిపోయింది. అసలు ప్రతిసారి అంటే కూడా. సో, ఇంగ నేనెళ్తే ఫోటో సెషన్ ఉండదా చెప్పండి. సో, ఫస్ట్ బాబాయ్, పిన్ని వాళ్ళందరిని గూడా గ్రూప్ ఫోటోస్ తీసినా అనమాట. సో, ఫోటోస్ మాత్రం చాలా మంచొచ్చినాయి. ఇంగ బయట కూర్చున్నామనమాట కొంతసేపు. సో, ఇంగ ఫస్ట్ జెంట్స్ అందరికి వడ్డిస్తుంది పిన్ని. ఇంగ వడ్డించడం ప్రోగ్రామ్ పిన్నిదే అనమాట. ఇక్కడ కన్నయ్య ఇద్దరు పిన్నులతోని మస్తు టైమ్ స్పెండ్ చేసిండు. అక్క, అక్క అనుకుంటా పిలుచుకుంటా మస్తు టైమ్ స్పెండ్ చేసిండనమాట. చిన్న చెల్లె, పెద్ద చెల్లెతోటి. వాళ్ళు గూడా మంచిగా ఆడిపిచ్చిర్రు కన్నయ్యని. నేనంటున్నా బాబాయ్ కర్రీస్ ఎట్లున్నాయంటే సూపరున్నాయిరా అని చెప్తుండనమాట కర్రీస్. చాలా అంటే చాలా బాగొస్తాయి. మనం టేస్ట్ చేయం గదా! టేస్ట్ చేయకుండా చేస్తాం గానీ చాలా మంచిగుంటాయి. ఫుడ్ మాత్రం రకరకాల ఫుడ్ ప్రిపేర్ చేసిర్రు పిన్ని వాళ్ళు. చాలా బావుండే. ఫస్ట్ ఇంగ బాబాయ్ వాళ్ళందరూ తిన్నాక, మామయ్య వాళ్ళు తిన్నాక ఇంక నెక్స్ట్ మేము కూర్చున్నామనమాట. మేమందరం గూడా. అందరం లేడీస్ పిల్లలమందరం ఒకటేసారి కూర్చున్నామనమాట మేమందరం. అసలు ఇలాంటి ఫుడ్ మనకి అసలెక్కడికెళ్ళినా దొరకదు. ఎన్ని ప్రపంచాలకెళ్ళినా దొరకదు. అది మనకిక్కడ ఇండియాలో మన తెలంగాణలో మాత్రమే దొరుకుతది. ఆ ఫుడ్ టేస్ట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తది. బోనం బోనం ఫుడ్డు, ఇంకా బోనాలు, మల్లన్న బోనాల ఫుడ్ టేస్ట్ ఎంత బావుంటదో అమృతం లెక్కనే ఉంటదసలకి. చాలా అంటే చాలా బావుంటది. దీంట్లో వెల్లుల్లి వెయ్యరు కర్రీస్‌లలో. అయినా గూడా సూపర్ టేస్ట్ ఉంటాయి కర్రీస్. అమృతంలాగా ఎళ్తాయన్నమాట మనం నోట్లో పెట్టుకుంటే. చాలా బావుంటది టేస్ట్. నాకైతే పెళ్లయినంకనే అర్థమైంది. మాకు బోనాలున్నాయి గదా! మల్లన్న బోనాలు. దాని టేస్ట్ ఇప్పుడు దీపావళి నోముల టేస్ట్ సేమ్ ఉంటాయన్నమాట మాక్సిమం. ఎందుకంటే మాక్సిమం అవే కర్రీస్, అదే బెల్లపన్నం, అదే పులగమన్నం సేమ్ ఉంటదన్నమాట. కర్రీస్ ఏవైనా గూడా అవే వండుతారు. ఇంకా పిన్ని వాళ్ళు టమాటా పచ్చడి, సాంబార్ అవి గూడా ప్రిపేర్ చేసిర్రు. ఆలుగడ్డ కర్రీ ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఎక్కువ కర్రీస్ ప్రిపేర్ చేసిర్రనమాట. సో, ఫుడ్ మాత్రం హ్యాపీగా తినేసిన నేనైతే. మళ్ళీ నెక్స్ట్ మంతే ఇంక మాకు బోనాలుంటాయి. మళ్ళీ బోనాలకు కూడా సేమ్ ఫుడ్ ఉంటది. కానీ ఎంతైనా నోముల ఫుడ్ వేరు, బోనాల ఫుడ్ వేరు. అంటే టేస్ట్ సేమే ఉంటది గానీ, ఇంగ ఒక డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి గదా! అట్లా. సో, ఇంగ తినడం అయిపోయింది. కొంసేపు కూర్చొని ఇంగ బాంబులు పేలడం స్టార్ట్ చేసిర్రన్నట్టు. వామ్మో! బాంబులైతే ఒక 2, 3 అవర్స్ పేల్చిర్రసలకి. అందులోనూ మా మధు పేల్చినన్న అయితే ఈసారి దీపావళికి ఫుల్లు క్రాకర్స్, ఫుల్లు చిచ్చుబుడ్డులు అసలకి ఎంత పేల్చిండో అసలకి చూడండి. భూచక్రం పెట్టి దాంట్లోనే తిరుగుతున్నాడు చూడండి ఎట్లా తిరుగుతున్నాడో. మా కన్నయ్య పోతే కన్నయ్యతోని చూసుకుంటే డాన్స్ చేస్తున్నాడు చూడండి ఎట్లా డాన్స్ చేస్తుండో. ఇంగ వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటికి పోంగానే తనకి మధుకి ఫుల్ హ్యాపీ అనిపిచ్చింది. ఎంతైనా చిన్నప్పటి నుండి తిరిగిన ప్లేస్ గదా! ఇంగ అన్ని మెమోరీస్ ఉంటాయి వాళ్ళకి. మంచిగా టైమ్ స్పెండ్ చేసిండు. ఉన్నంత సేపు మాత్రం కన్నయ్య, మధు చూడండి ఎట్లా ఆడుతున్నాడో మధు మాత్రం ఆ రోజు ఎన్ని చిచ్చుబుడ్లు, ఎన్ని కాకరపోతులు, ఎన్ని భూచక్రాలు అన్నీ కాల్చిండో. దీపావళి ముందు రోజు గూడా ఫుల్లు కాల్చిండు. మా కన్నయ్య చూడండి ఫస్ట్ డే ఏడ్చిండు బాంబుల సౌండ్‌కి. ఇప్పుడు చూడండి ఇంత దగ్గర నుండి నిల్చొని చూస్తున్నాడు. మాకే భయమైతుంది వాడెళ్తే గాని, వాడు కొంచెం గూడా అస్సలు భయపడట్లేదనమాట. మంచి ధైర్యంగా చూస్తుండు. క్లాప్స్ కొడుతున్నాడు. డాయ్ చూడు డాయ్ డాయ్ అని చూపిస్తుండనమాట. ఇట్లా
మేము బాంబులు తీసుకెళ్ళామా, హరి గూడా ఫుల్లు బాంబులు తీసుకొచ్చిండనమాట. క్రాకర్స్ ఫుల్లు తీసుకొచ్చిండన్నట్టు. ఇద్దరు బాంబులు అందరూ కలిసి మస్తు పేల్చిర్రసలకి. అందరూ గూడా కలిసి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేపిచ్చినాం బాంబులు కాల్చేటప్పుడు. చిచ్చుబుడ్లు మాత్రం మంచిగొచ్చినాయి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి హరి గూడా మధు ఒకానొకరు బావ బామ్మర్దులిద్దరూ ఒకరికి మించి ఒకరు పోటీగా పేల్చిరనమాట. ఆ రోజు ఇంక బాబాయ్ వాళ్ళని, పిన్ని వాళ్ళని అందరిని గూడా పిలిపిచ్చి అందరిని ఫ్యామిలీ పిక్స్, వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసినా అనమాట నేను. సో, ఇప్పుడే టైం దొరికినప్పుడే మంచిగా టైం స్పెండ్ చేయాలి అందరూ గూడా కలిసి. నేనిక్కడ కూర్చున్నా అనమాట. చైర్‌లో కూర్చొని వీళ్ళందరిని గూడా వీడియో క్యాప్చర్ తీస్తున్నా. సో, మంచిగా అనిపిచ్చింది. టైం మాత్రం అసలు ఎట్లా తొందరగా గడిచిపోయింది. మేము ఈవినింగ్ 3కి వెళ్ళాం. 9కి అట్లా బయలుదేరినామనమాట. సో, చూడండి ఇక్కడ మంచం మొత్తం నిండిపోయిందనమాట బాంబులతోటి. ఇవన్నీ సంచులలో గూడా బాంబులే అనమాట. ఇవన్నీ సంచి మేము తీసుకొచ్చినామో మంచంలో ఇవన్నీ గూడా హరి ఇంకా మధు కలిసి హరి తీసుకొచ్చిండు. మధు తీసుకొచ్చిండు. మళ్ళీ మా ఇంట్లో కూడా కొన్ని తీసుకొచ్చినామనమాట. సో, మా కన్నయ్య గూడండి ఇక్కడ ట్రాక్టర్‌కి ఎట్లా చూస్తున్నాడో వీళ్ళందరినీ మంచిగా చూస్తుండు పొట్టోడు. సో, హరి ఇంగ ఇంత జోష్‌లో ఉన్నాం సాంగ్స్ పెట్టకపోతే ఎట్లా అని చెప్పి సాంగ్స్ పెడితే మా కన్నయ్య అక్కడ బాంబులు చూసేటోడొచ్చి ఇక్కడ డాన్స్ చేస్తుండనమాట పొట్టోడు. అందరు తాతలు, అమ్మమ్మలు, నానమ్మలే గదా వాడికి. ఇంగ అందరితోటి మస్తు టైమ్ స్పెండ్ చేసిండనమాట. సో, చూస్తున్నాడన్నట్టు. పాటలు పెట్టిన కొద్దీ తనకు నచ్చిన సాంగ్స్ వచ్చినప్పుడల్లా వచ్చి డాన్స్ ఏసి మళ్ళీ వెళ్ళడం అన్నట్టు. ఇంగా చిచ్చుబుడ్లు డిఫరెంట్ డిఫరెంట్ తీసుకొచ్చిరన్నట్టు కలర్‌ఫుల్‌యి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయన్నమాట. ఇక్కడ ఫోటోస్ మాత్రం మంచిగొచ్చినాయి. కానీ స్మోక్ మాత్రం బాగుంది. ఇలాంటి వాటికి కలర్స్ డిఫరెన్స్ వచ్చిన దాంట్లో స్మోక్ బాగా వస్తుందన్నట్టు. సో, చూడండి ఎంత స్మోక్ వస్తుందో. ఇక్కడ చెల్లెలు, బాబాయ్ ఇద్దరు కలిసి ది దే చే కాలుస్తున్నారనమాట క్రాకర్స్. చూడండి ఎంత స్మోక్ ఉందో. నార్మల్ వాటికి ఇంత స్మోక్ లేదు గానీ, ఇట్లా డిఫరెంట్ కలర్స్ వచ్చిన వాటికి బాగా స్మోక్ ఎక్కువ వచ్చిందన్నట్టు. చూడండి ఇక్కడ ఇంగ మధ్య మధ్యలో బాంబులు పేల్చుకుంటూ ఇక్కడ డాన్స్ చేస్తుండన్నట్టు. కన్నయ్యకి నచ్చిన సాంగ్స్ వచ్చిన కొద్దీ డాన్స్ చేస్తుండు. ఇంగ చెల్లెను, కన్నయ్య కలిసి రాను బొంబాయికి రాను డాన్స్ చేస్తుండన్నట్టు. అక్కడ పిన్నితోని మంచిగా ఆడిండు. వాళ్ళిద్దరు గూడా మా కన్నయ్యతోటి చెల్లెలిద్దరు గూడా కన్నయ్యతోని మస్తు ఆడిరనమాట. వాళ్ళకి చిన్నపిల్లలంటే బాగా ఇష్టము. వాళ్ళే చిన్నపిల్లలు. ఇంకా వాళ్ళకి చిన్నపిల్లలంటే మస్తు ఇష్టం. ఇంక కన్నయ్యతోటి మంచిగా కాకరవత్తులు చూపించిర్రు చూడండి. హ్యాండ్స్ పెట్టుకొని ఇద్దరు గూడా కలిసి. ఫస్ట్ డే ఫుల్ భయపడ్డాడా. సో, చూడండి ఇద్దరు పెన్నులతోటి మంచిగా కాలుస్తున్నాడు. క్లాప్స్ కొడుతున్నాడు. ఉన్నంత టైం వాళ్ళని పిన్ని అని పిలవట్లే అన్నట్టు. అక్క, అక్క మన ఇషిత లెక్క ఉన్నారు గదా! సో, అందుకే అక్క, అక్క అని పిలుస్తున్నారన్నట్టు. పిలుచుకుంటున్నాడు కన్నయ్య. సో, ఇక్కడ చిన్న చెల్లె కాలుస్తుంది. ఒక్కరికి మించి ఒకరు. అమ్మో! నేనైతే నాకంత ఇష్టముండదు. ఎందుకంటే ఇంగ నాకు వీడియో తీయడమే ఇష్టము. వాళ్ళందరిని కాలుస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నా. సో, చూడండి వాళ్ళిద్దరు కాలుస్తుంటే వాళ్ళనే చూస్తున్నాడు కన్నయ్య. సో, ఇక్కడ చూడండి ఉరుకుతున్నాడు డాన్స్. అక్కడ సాంగ్స్ ప్లే అవుతున్నాయన్నమాట. అందుకే అట్లా ఉరుకుతున్నాడు. బయటికెళ్తున్నాడు. అట్లా వాడికేదైనా హ్యాపీ మూమెంట్ వచ్చిందనుకోండి, లోపలికెళ్ళి బయటికొస్తాడు. బయటికెళ్ళి లోపలికెళ్తాడు. అట్లా చేస్తాడన్నట్టు కన్నయ్య. వాడి హ్యాపీనెస్ అట్లా చూపిస్తాడన్నట్టు మనకి. ఇక్కడ చెల్లె కర్చీఫ్ పెట్టుకొని మరీ కాలుస్తుంది. స్మోక్ ఎక్కువొస్తుందనేసి. ఇక్కడ కన్నయ్య చూడండి మంటనే ముట్టుకుంటాడట. రామగుండం అత్తమ్మ వచ్చిందనమాట. ఇంకొక అత్తమ్మ వాళ్ళకి కూడా నోములున్నాయని చెప్పినా గదా! వాళ్ళ ఇంట్లో పూజ అయిపోయినంక తినేసొచ్చిందనమాట. ఇంగ మా అందరిని కలవడానికి. మార్నింగ్ ఇక్కడ నుండే ఎళ్లి ఇంగ మళ్ళీ ఈవినింగ్ నైట్ ఇటే వచ్చిందన్నట్టు. సో, ఇక్కడ పిన్ని వాళ్ళు గూడా కాలవడానికి వస్తున్నారనమాట. సో, ఇంగ మరుదులొస్తున్నారు. మా అత్తమ్మ వాళ్ళ పిల్లలు రాజు, అంజి వీళ్ళందరూ గూడా వచ్చిర్రనమాట. అదే చెప్తున్నారు. హాయ్ వదిన ఎప్పుడొచ్చిర్రు అనుకుంటే చెప్తున్నారు. ఇంగ వీళ్ళందరూ గూడా ఉంటే మస్తుండే అసలకి. పిల్లల గ్యాంగ్ అందరూ వస్తుండే. తనొచ్చేసి ముత్తునూరు అత్తమ్మ వాళ్ళ బాబు. అందరూ వచ్చిర్రు ఇంగ నైట్. ఇంగ వాళ్ళొచ్చినాక ఇంగ రచ్చ ఎక్కువైందనమాట. ఇంగ షార్ట్స్ పెట్టడం స్టార్ట్ జేషిర్రు. మా మదయితే ఒక చిచ్చుబుడ్డు గాదు. ఒకటేసారి 3, 4 పెట్టి పేలవడం అన్నమాట. నాకైతే భలే అనిపించింది. చూడండి ఎన్ని పెడుతున్నాడో. ఒకటేసారి పెడుతున్నాడు. ఎందుకు అన్ని పెడుతున్నావంటే, ఏం గాదు అనుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసిండు అసలకి. ఇంగ వాళ్ళందరూ ఉన్నారు గదా! వాళ్ళ తమ్ముళ్ళు, మామలందరూ ఉన్నారు గదా! ఇంగ అట్లా. ఇంగ డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ ఇక్కడ క్రాకర్స్ పెట్టి ఇంగ ఫోటోస్ తీసుకుంటుర్రన్నట్టు. ఇక రాజు తీస్తుంటే ఇంగ అందరూ ఫన్ చేస్తున్నారన్నట్టు. తనొచ్చి మీదనే పడుతున్నాయనేసి ఫుల్ నవ్వుకోవడము. ఇంగ మా మధు వెంటనే ఇంగ 60 షాట్ పెడదామని జెప్పేసి ఓపెన్ చేస్తున్నాడనమాట. ఈ 60 షాట్ మాత్రం చాలా అంటే చాలా బాగొచ్చింది. సేమ్ ముందు రోజే మేమిక్కడ జైపూర్‌లో పెట్టినాం గదా! సేమ్ అలాంటిది తీసుకెళ్ళామనమాట పోయేటప్పుడు. సూపరొచ్చిందసలకి. ఒక 5, 6 మినిట్స్ ఏమో వచ్చింది. చాలా బాగా అనిపించిందసలకి. మస్తు అంటే మస్తుండే.
సో, ఇక్కడ 60 షార్ట్ పేలిన కొద్దీ అందరూ గూడా స్నాప్ బెట్టుకోవడం, రీల్స్ కోసం, షార్ట్స్ కోసము అందరూ జూడండి ఫోన్స్ ఎట్లా పట్టుకున్నారో మొత్తం అందరూ ఇక్కడ ఫోన్స్ పట్టుకొని తీస్తున్నారన్నట్టు. యాక్చువల్‌గా నేనొక్కదాన్ని వీడియోస్ తీసుకోవాలా, కానీ ఆ రోజు అందరూ స్నాప్ పెట్టుకోవడం అనమాట. వీళ్ళందరూ స్నాప్స్ కోసము, రీల్స్ కోసం వీడియోస్ తీసుకోవడం అనమాట. ఫుల్ ఫన్ అనిపిచ్చింది. నేనన్న భలే వీడియోస్ తీస్తున్నారు మీరందరూ అనుకుంటంటే నవ్వుతున్నారన్నట్టు వాళ్ళందరూ. షార్ట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చాలా టైం వచ్చింది. మంచిగా అనిపిచ్చింది. సో, కానీ అట్లా పైన జూసి ఒక్కసారి కిందకి జూసేవరకి మొత్తం డార్క్‌గా అనిపిచ్చింది అందరికి గూడా. కళ్ళకి ఇట్లా అనిపిచ్చినట్టయింది. వెరైటీగా అనిపిచ్చింది. మా కన్నయ్య అయితే పైన జూసొచ్చినాక ఇంక కొంచెం డ్రౌజీగా అయిపోయి నిద్రొచ్చినట్టే చేసిండన్నట్టు కన్నయ్య. సో, అట్లా రాకెట్స్ అవన్నీ గూడా పేల్చిరనమాట. అంతా ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంటికెళ్దామని జెప్పేసి బయలుదేరినాం నేను ఇంకా మధు. ఎందుకంటే నైట్ కన్నయ్య అక్కడ ఉండలేడు. వాడు పడుకోడు, ఇంకొకరిని పండుకోనియ్యడు. వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ అయితది. వాళ్ళంటుర్రు ఉండండి ఏం కాదంటే, నెక్స్ట్ ఇయర్ కొంచెం పెద్దగయితాడు అప్పుడు ఉంటామని జెప్పి ఇంక బయట పడ్డామన్నట్టు. వాళ్ళెవ్వరికీ ఇష్టం లేదు మేమెళ్ళడము గానీ, ఇంక తప్పదు. ఇంగ వాళ్ళందరి కోసం మా కన్నయ్య కోసం చూసుకుంటే వాళ్ళెవ్వరు గూడా నిద్రుండదు. కొత్త ప్లేస్‌లో నిద్రపోడనమాట కన్నయ్య. కానీ ఉన్నంత టైం మాత్రం మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ జేసినాం. ప్రతి ఇయర్ లానే ఈ ఇయర్ గూడా మంచి హ్యాపీగా స్పెండ్ జేసినాం. కానీ ఇంగ అత్తమ్మాళ్ళందరూ గూడా వస్తే మంచిగుండు. మా అత్తమ్మ వాళ్ళుంటే మంచిగుండు గానీ, ఇంగ వాళ్ళకి వీలుంటే వాళ్ళొచ్చేవాళ్ళే గానీ, ఇంగ వీలు లేదన్నట్టు. సో, ఇంగ నైట్ 9:30 ఏమో అయింది మేము బయలుదేరే వరకి. కరెక్ట్ 1 అవర్ టైం పడతదనమాట అక్కడి నుండి జైపూర్ రావడానికి. సో, మధ్యలో పెద్దంపేట రైల్వే గేట్ దగ్గర ట్రైనొస్తదనమాట. కన్నయ్య పడుకున్నాడు యాక్చువల్‌గా. కన్నయ్యకి కారు ఆపద్దనమాట. కన్నయ్య కారు ఆపితే కన్నయ్య లేస్తాడు. ఎంత నిద్రలో ఉన్నా లేస్తాడనమాట. సో, ఇంగ కారు ఆపేసరికి గేట్ దగ్గర లేచిండు. ఇంగ ట్రైన్ ఫస్ట్ టైమ్ అంటే అంత దగ్గర నుంచి చూసిండు గానీ, తనకి బస్సు, లారీ, ట్రక్ అవి మాత్రమే తెలుసనమాట. కన్నయ్య ట్రైన్ బాయ్ చెప్పే అంటే బాయ్ చెప్తుండన్నట్టు. ఇంగా మెల్లగా వచ్చినామన్నట్టు. ఎందుకంటే ఇంక నైట్ గదా అనేసి స్లోగానే వచ్చినాం. ఇంగ కన్నయ్య హ్యాపీగా వెనక సీట్ ఇట్లా అంటే హ్యాపీగా పడుకున్నాడు. తనకి ఈ సీట్ రిజర్వ్ అయింది. ఎక్కడికి బయటికెళ్ళినా ఈ సీట్‌ని ఇట్లా అంటే హ్యాపీగా పడుకుంటాడనమాట కన్నయ్య. ఎందుకంటే వాని నిద్ర అస్సలకి డిస్టర్బ్ జేయం మేము. సో, ఇంగ సేఫ్‌గా ఇంటికి రీచ్ అయిపోయినామనమాట. సో, ఇలా జరిగినాయన్నమాట మా నోములు. కేదారేశ్వర నోములు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. అత్తమ్మ వాళ్ళ అల్లుడికి బాలేక నేను వీడియో లేట్ పెట్టినా. ఇప్పుడు అన్నయ్య సేఫే. కొంచెం మేజర్ ఇంజ్యూరీ అయింది. ఇప్పుడు ఆపరేషన్ జేసినారు. కొంచెం సేఫ్ అయిండనమాట. అందుకే ఇన్ని డేస్‌కి వీడియో అప్‌లోడ్ చేస్తున్నా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు బాబాయ్ వాళ్ళకి థ్యాంక్ యూ. ఓకేనా? బై.